ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంతుల వారీగా మంత్రులను లంచ్కు పిలిచి తలంటు పోస్తున్నారు. రోజుకు 4 చొప్పున రావాలని చెప్పి పిలిపించి మొదటి రోజే రేవు పెట్టేస్తున్నారు. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలతో పాటుగా వాళ్లు ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి జిల్లాల పరిస్థితి మీద క్లాస్ తీసుకుంటున్నారు. తాను తెప్పించుకున్నటువంటి సమాచారం ఆధారంగా నిలదీస్తున్నారని అన్నారు. కూటమి పార్టీల నాయకులందరితో కూడా సమన్వయం చేసుకోవాలని చెబుతూ సమన్వయ లోపాన్ని క్షమించపోనని హెచ్చరించారు. సీనియర్ మంత్రి ఆనం మొదలు జూనియర్ మంత్రి వాసంశెట్టి దాకా ఎవ్వరినీ వదలకుండా చెడామడా వాయించేస్తున్నారు. రాష్ట్రాల్లో పాలన గాడిలో పెట్టడంతో పాటు జిల్లాల్లో ఉన్న సమస్యలను కూడా వేగంగా పరిష్కరించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా రోజుకు 4 చొప్పున మంత్రులను పిలిచి మాట్లాడుతున్నారు. అందులో భాగంగా సోమవారం నాడు మంత్రులు వంగలపూడి అనిత, ఆనం రామనారాయణ రెడ్డి, కొండపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్లను లంచ్ భేటీకి పిలిచారు. వీళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల సమాచారాన్ని ముందుగానే తెప్పించుకుని వాటి ఆధారంగా ఒక్కొక్కరికి సగటున అరగంట సేపు కేటాయించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మంత్రి పదవితో పాటు కీలకమైన కృష్ణా జిల్లాకు ఇన్ఛార్జి పదవి ఇచ్చిన వాసంశెట్టి సుభాష్తో చంద్రబాబు సమీక్ష మొదలైంది. కృష్ణా జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న అంతర్గత సమస్యల మీద వెంటనే దృష్టి పెట్టి పరిష్కరించాలని కాస్త ఘాటుగానే హెచ్చరించినట్టు తెలుస్తోంది. మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు తాను ఇన్ఛార్జిగా ఉన్న శ్రీకాకుళం జిల్లాకు సరిగా వెళ్లటం లేదని తెలిసి చంద్రబాబు మండిపడ్డారు. కూటమి పక్షాలతో సమన్వయ కమిటీ సమావేశాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని కొండపల్లిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మంత్రులు బాధ్యతగా వ్యవహరిస్తూ ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాలో తరచూ పర్యటించి జిల్లాలకు వెళ్లిన ప్రతిసారి పార్టీ ఎమ్మెల్యేలతో పాటు కూటమి పక్షాల నేతలను పిలిచి సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలని గుర్తు చేశారు. సమస్యలను జిల్లా స్థాయిలోనే పరిష్కరించుకునే బాధ్యత ఇన్ఛార్జి మంత్రిపైనే ఉందని కూడా ముఖ్యమంత్రి తెగేసి చెప్పారు. హోంమంత్రి వంగలపూడి అనిత ఇన్ఛార్జిగా ఉన్న విజయనగరం జిల్లా సమస్యల గురించి చర్చించిన ముఖ్యమంత్రి సింహాచలం ఘటనలో అనిత చురుగ్గా వ్యవహరించటాన్ని అభినందించారు. చందనోత్సవం నాడు గోడ కూలిన వెంటనే మంత్రి అనిత అందరితో సమన్వయం చేసుకుంటూ వేకువజాము నుంచి సాయంత్రం దాకా అక్కడే ఉండి బాధితులను ఆదుకునేందుకు సహాయక చర్యలు చేపట్టిన తీరును గుర్తు చేసి మరీ ముఖ్యమంత్రి మెచ్చుకున్నట్టు తెలిసిందే. ఇటువంటి చొరవ మంత్రులందరిలో కనిపించాల్సిన అవసరం ఉందని, అప్పుడే జిల్లాలో ప్రభుత్వం పట్ల విశ్వాసం పెరుగుతుందని కూడా వ్యాఖ్యానించినట్లు తెలిసిందే. ఈ సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి అభినందనలు అందుకున్న మంత్రి అనిత మాత్రమే కావటం విశేషం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదే రోజు అభినందన పూర్వకంగా ట్వీట్ చేయడం తెలిసిందే. ఇక అందరికంటే సీనియర్ అయిన ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీరు మీద ముఖ్యమంత్రి కొంత ఎక్కువ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సింహాచలం ఘటన దేవాదాయ శాఖ మంత్రి పరిధిలోకి రావటం ఒక కారణమైతే ఆయన ఇన్ఛార్జిగా ఉన్న ప్రకాశం జిల్లా మీద ఆశించిన రీతిలో దృష్టి పెట్టలేదన్నది మరో కారణం. ఇక ముందు కూడా ఇటువంటి లంచ్ భేటీలు ఉంటాయని, తప్పనిసరిగా ప్రోగ్రెస్ చూపించాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఘాటుగా హెచ్చరించినట్టు తెలుస్తోంది. తనతో పాటు మంత్రులు కూడా కష్టపడితేనే ఎమ్మెల్యేలు కూడా సక్రమంగా ఉంటారని గుర్తు చేశారు. ఎమ్మెల్యేల మీద పార్టీ శ్రేణులు ఫిర్యాదు చేస్తే విచారించాల్సిన బాధ్యత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులదేనని మరోసారి చంద్రబాబు గుర్తు చేశారు.